లాలిపాట పేదలు, ఉద్యోగుల పిల్లలకు ప్రభుత్వ సంరక్షణా కేంద్రాలు విశాఖ, విజయవాడ, తిరుపతిలో త్వరలో ప్రారంభం. పేదల పిల్లలకు ఉచితం, ఇతరులకేమో స్వల్ప ఛార్జీలు. ఉద్యోగినులు, పేద మహిళలు పిల్లల సంరక్షణ కోసం రాష్ట్రంలో మొదటిసారి శిశు సంరక్షణ కేంద్రాలు ప్రారంభించనున్నారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల్లో 5 చొప్పున ప్రయోగాత్మకంగా 15 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో వీటిని నిర్వహించనున్నారన్నమాట. కేంద్రంలో పిల్లలకు పౌష్టికాహారం, ప్రాథమిక విద్య, ఆరోగ్య పరీక్షలు, టీకాలు, పర్యవేక్షణ వంటివి చూస్తారు. కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గారు మార్గదర్శకాలు జారీ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, కూలీ పనులకు వెళ్లే పేద మహిళల పిల్లల సంరక్షణ కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో సంరక్షణ కేంద్రాలు లేవు. దీంతో ప్రసవమైన కొన్ని నెలల వరకు వారు ఉద్యోగానికి, ఉపాధికి వెళ్ళలేకపోతున్నారు. ఇలాంటి వారి కోసం ఒక్కో నగరంలో ఇప్పుడు 5 కేంద్రాలు ప్రారంభించనున్నారు. వీటిలో 2 మురికివాడల్లో, మిగిలిన 3 మధ్యతరగతి కుటుంబాల నివాసం ఉండే ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. 6 నెలల నుంచి 6 ఏళ్ల లోపు చిన్నారులను వీటిలో సంరక్షిస్తారు. ఒక్కో కేంద్రంలో 25 మందికి ప్రవేశం ఉంటుంది. మురికివాడలో పేద మహిళల పిల్లలకు సంరక్షణ పూర్తిగా ఉచితం. మధ్యతరగతి కుటుంబాల కోసం ప్రారంభించే కేంద్రాలు అందుబాటు ధరలో ఛార్జీలు అయితే ఉంటాయి. అయితే 3 నగరాల్లో ప్రారంభించే శిశు సంరక్షణ కేంద్రాల నిర్వహణకు ఏడాదికి 1.5 కోట్ల చొప్పున ప్రభుత్వం ఖర్చు చేయనుంది. స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే ఒక్కో కేంద్రంలో 3 సహాయకులను అయితే ఏర్పాటు చేయనున్నారన్నమాట. సో ఏది ఏమైనా మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ₹1 ఖర్చు లేకుండా 6 నెలల నుంచి 6 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ కూడా గిడ్డు అన్నీ పెట్టి వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటారనమాట ఆడిస్తూను. సో ఇది మనకి అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.